40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకుంటూ బీసీలకు వెన్నుపోటు పొడుస్తున్న పార్టీగా తెలుగుదేశం ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పేర్కొన్నారు. రేపు ఉదయం అనంతపురం నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ గర్జన కార్యక్రమానికి ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 2 ఏళ్ల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో బీసీలను ఓటు బ్యాంకుగా వినియోగించుకొని వెన్నుపోటు పొడిచి దారుణంగా మోసం చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీనే అని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా నుండి బీసీ గర్జన పేరుతో ప్రారంభమవుతున్న ఉద్యమం తెలుగుదేశం పార్టీ పునాదులను కదిలింపజేసి టీడీపీని భూస్థాపితం చేయడం తథ్యమని నాయకులు పేర్కొన్నారు. ఈ 2 సంవత్సరాల్లో కావచ్చు, గతంలో 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇది బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఒక్కొక్క ఎన్నికలప్పుడు ఒక్కొక్కసారి ఇది బీసీలకు వెన్నెముక అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు, ప్రతి ఎన్నికల సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను మభ్యపెట్టడం, మోసం చేయటం ఆనవాయితీగా మారింది. ఈ రాష్ట్రంలో బీసీలను అండగా ఉండి హక్కున చేర్చుకొని అభివృద్ధి పథాన నడిపినటువంటి ఏకైక నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క రంగంలో కూడా బీసీలకు పెద్దపీట వేసి ఒక పక్కన వార్డు మెంబర్లతో సహా మొదలు పెడితే రాష్ట్ర స్థాయి మంత్రుల పదవుల వరకు ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా బీసీలకు రాజకీయంగా అండగా నిలిచి నాయకత్వ పగ్గాలు అప్పచెప్పినటువంటి గొప్ప వ్యక్తి, సామాజిక న్యాయాన్ని, సమానత్వాన్ని ఈ రాష్ట్రంలో నిజం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఈ సందర్భంగా, అయ్యా చంద్రబాబు గారు, మీరు ఏదైతే హామీలు చెప్పారో ఆ హామీలు నెరవేర్చమని చెప్పి మాత్రమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పారు. ఏ ఒక్కరికైనా ఈ రాష్ట్రంలో పెన్షన్ ఇచ్చారని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. బీసీలకు రక్షణ చట్టం అని చెప్పారు ఎన్నికల ముందర. ఎన్నికలు గడిచిన ఈ 2 సంవత్సరాల కాలంలో బీసీల పైన పెద్ద ఎత్తున దాడులు, అరెస్టుల పేరుతో రాజకీయాలకే దూరం చేసేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కల్పించారు. అదేవిధంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ కోసం పోరాటం చేస్తామని చెప్పి మీరు హామీ ఇవ్వడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో మీ పార్లమెంటు సభ్యులు ఏ ఒక్కరు కూడా ఒక్క మాట కూడా పార్లమెంట్లో ప్రస్తావించినటువంటి సందర్భం లేదు. మరొక పక్క మా బీసీలకు ఉపయోగపడే విధంగా పెద్ద ఎత్తున ఉన్నటువంటి నిరుద్యోగ భృతి ప్రతి ఎన్నికల సందర్భంలో చెప్తారు, మోసం చేస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చదువుకు పేదరికం అడ్డం రాకూడదు అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని ఇవాళ నీరు గార్చేటటువంటి పరిస్థితులు, లక్షలాది మంది పేద విద్యార్థులు చదువుకు దూరం అయ్యేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కల్పించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క రంగంలో కూడా బీసీలకు పెద్ద ఎత్తున ఉపయోగపడేటటువంటి ప్రతి ఒక్క వ్యవస్థను కూడా తన కార్పొరేట్ వ్యవస్థలకు ఉపయోగపడే విధంగా తన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో బీసీల పక్షాన నిలబడటానికి రాష్ట్ర అధ్యక్షులు రమేష్ యాదవ్ గారు అయితేనేమి, ఇక్కడ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి రేపు రాబోయేటటువంటి కార్యక్రమంలో విచ్చేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అయితే వీళ్ళందరూ కూడా, భరతన్న గారు, శివరామరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మేము సమన్వయకర్తలు వీళ్ళందరూ కూడా విచ్చేసి పెద్ద ఎత్తున బీసీలకి అండగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క బీసీ కూడా ఆధారపడాల్సిన పని లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం బీసీల అభివృద్ధి అని చెప్పడానికి, ధైర్యంగా పోరాటాలు కొనసాగించడానికి రేపు జరగబోయేటటువంటి ఉద్యమాల్లో భాగంగానే బీసీ గలం అనేటటువంటి పేరుతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి,
ఈ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా మీరు ఏదైతే మోసం చేసి ఇవాళ పరిపాలన చేస్తూ ఉన్నారో దానికి మేము ఖండించేటటువంటి విధంగా ప్రజలను చైతన్యవంతం చేసేటటువంటి విధంగా మేము చేసేటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా బీసీసీఎల్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకుంటేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకైతేనేమి పేద వర్గాలకైతేనేమి ప్రతి ఒక్క వర్గానికి సంబంధించినటువంటిది అభివృద్ధి సాధ్యమవుతుంది. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రమే అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా పేద వర్గాలకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అబద్ధం అనేటటువంటి చంద్రబాబు నాయుడికి ఓటేశాం, నిజాన్ని మర్చిపోతూ ఉన్నాం. అందుకే నిజం అడుగుతూ ఉన్నాం. ఒకసారి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందుకే రేపు జరగబోయేటటువంటి బీసీ గలానికి మన అందరి తరపున ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరూ హాజరవుతూ ఉన్నారో వారందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ పర్సన్గా అధిష్టానానికి తెలియజేసి ఏ విధంగా అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి బీసీలకు అండగా ఉన్నాడో అదేవిధంగా భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నప్పుడు అది సాధ్యమవుతుందని తెలియజేస్తూ రేపు జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రేపు అందరూ ఇచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.